మీలో మీరు ఏదేదో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మీకు కావలసిన సరెండర్ ఆప్షను ఇస్తున్నాను కాబట్టి ఇంక మీరు ఈ టైప్ ఆఫ్ సంభాషణలకి ఈ టైప్ ఆఫ్ దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి. ఎందుకంటే ఇక్కడ 160కి మించి వీళ్ళెవరు లేరు. ఎవరు? ఈ సిఇఓలు కానీ, సూపర్ సిఇఓస్ కానీ, ఈ కార్ విన్నర్స్ అందరూను, అంటే సిఇఓ కాకుండా కూడా కారు తీసుకున్నారు. వీళ్ళంతా 160కి మించి లేరు. మీరు ఆల్రెడీ ఆర్కే ఫంక్షన్ హాల్తో మిమ్మల్ని పిలిచాను. ఆ వచ్చినప్పుడు చూశారు కదా, సిఇఓలు కాకుండా మామూలు వాళ్ళు కూడా వచ్చారు. అందరూ కలిపినే 160 మందికి మించి లేరు. 270 మెంబర్స్ని అప్పుడు విన్ చేయాలని 30 మంది సిఇఓలు సూపర్ సిఇఓస్కి ఒక్కొక్కరికి 9 చొప్పున చెప్పాను. అంటే 9 3 27 అంటే 270. 30 × 9 అంటే 270. ఆ ఫిగర్ అలా ఫిక్స్ అయిపోయి ఉండిపోయారు. అంతేగాని ఈ కార్ విన్నర్స్ 160 మందికి మించి లేరు. గుర్తుపెట్టుకోండి. అంటే సిఇఓలు ఎవరైతే సూపర్ సిఇఓలు వాళ్ళు, అలాగే ఇంతకు మించి లేరు. దానికోసం ఆ ఫిగర్ని ఇప్పుడు కట్ చేయండి. 160 మంది లోపే ఉన్నారు అందరూ, ఇంక్లూడింగ్ మీ, నాతో కలిపి చెప్తున్నాను. అంతకు మించి లేదు. ఇక 2, మీరు ఎవరెవరైతే మీరు సరెండర్ ఆప్షన్ ఇస్తారో నేను ఇచ్చిన రూల్స్ ప్రకారం మీరు ఇచ్చేసుకోండి. అవి మీకు పంపించేస్తాను. అవి మీకు పంపించేస్తే ఈ సమస్యకి క్లియర్ అయిపోద్ది, మీ బాధకి ఒక సొల్యూషన్ దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. ఇక 2, రెండవది, మిమ్మల్ని నేనే మోటివేషన్ చేయట్లేదు. ఇప్పుడు మీకు నేను ఏ మోటివేషన్ చేయట్లేదు. వినలేని వాళ్ళకు కూడా ఈ వాయిస్ని చెప్పి వినిపించండి. 240 మంది ఇందులో ఉన్నారు. ఈ గ్రూప్లో 240 మందిలో 160 మంది ఉన్నారో లేరునో కూడా నాకు తెలియదు. నాకు తెలిసి కొంతమంది ఇలా సీఈఓగా అయిన వాళ్ళు కూడా ఈ గ్రూప్లో లేరు. నాకు తెలుసు కొంతమంది. అంటే మనం సహజంగా ఎవరైతే ఇష్టం ఉంటుందో వాళ్ళని, ఎవరికి నచ్చిన వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ చేశారు. బిజినెస్ కోసం అవచ్చు, వేరే దానికోసం అవచ్చు, వేరే దానికోసం అవచ్చు. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా వినండి. కాయిన్ విలువ ఏమిటి, భవిష్యత్తు ఏంటి అని నాకు తెలిసి ఇందులో తక్కువ మంది తెలుసు. ఆ తక్కువ మంది చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. వినండి, తక్కువ మందికే తెలుసు. ఆ తక్కువ మంది చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు అందరికీ కూడా. నెక్స్ట్, ఆవేశానికి, అవసరానికి, అక్కడున్న సమస్యకి ఇబ్బంది పడిన వాళ్ళు ఎక్కువగా స్పందిస్తున్నారు. కాబట్టి మీ అవసరాన్ని, మీ ఇబ్బందిని అర్థం చేసుకున్నాను. మీరు పెట్టేయండి. నేను ఆప్షన్ ఇచ్చిన తర్వాత మీరు పెట్టండి. పెట్టేసిన తర్వాత ఎవరి డబ్బులు వాళ్ళకి పంపించేస్తాను. నేను చెప్పాను కదా, నా కాయిన్స్ నావి, మీ డబ్బులు మీవి. ఇక రెండోది, ఇందులో మీకు మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీరు ఒక సంఖ్య మనం చెప్పాము, 12 కోట్లు. 12 కోట్లు ఇంటూ 500 = 6,000 కోట్లు. ఇదంతా లెక్కేసి కరెక్ట్ అనుకోకండి. ఎందుకో చెప్తాను మేడం. ఒక మోటివేషన్లో, ఒక కంపెనీ స్టాండర్డ్ కోసం అక్కడ ఉన్న వాళ్ళలో మనం కరెక్ట్ ఫిగర్ ఎవ్వరూ చెప్పరు. అప్పుడు ఎమోషన్లో
ఇంతమంది ఉండొచ్చు అని చెప్తారు. అలాగే మీ మనసుల్ని మీరు అనుకోండి, అడగండి. ఎలాగా? దీన్ని చెప్పే ముందు ఇందులో ఇది వింటున్న వాళ్ళలో ఇది బయటికి కూడా వెళ్తే ఎవరు చెప్తున్నాను, నన్ను అర్థం చేసుకుని నన్ను అభిమానించి నాతో కలిసి నడవాలని ఎప్పటికి కూడా దారుణమైన ప్రేమాభిమానంతో ఎదురు చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా మీరు దీన్ని హార్ష్గా తీసుకోకండి. అలా ఎవరు నేనంటే మనం 12 కోట్లు అని చెప్పడానికి ముందు నేను చెప్పినట్టుగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎవ్వరికి చెప్పద్దు, ఎవ్వరికి, మీ మనసుకి మీరు తప్ప ఎవరితో మాట్లాడకండి. మీ టీం అంతా ఎవరైనా అడిగితే మీరు ఎంతమంది చెప్తున్నారు, నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా? మీ టీం అంతే ఎంతమందో చూసుకోండి. మీరు ఎంత బిజినెస్ చేశారు అని అంటే మీరు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా? ఒక జూనియర్తో, ఒక కొత్త వ్యక్తితో, లేదంటే మీ టీంని డెవలప్ చేసుకోవాలనే ఆలోచనతో నాకు చాలా పెద్ద టీం ఉంది అని చెప్తాను. అది ఇన్స్పిరేషన్ కొరకు మనం మాట్లాడతాం. మనమే కాదు, ఏ వ్యవస్థ అయినా ఏ రంగంలోనైనా సరే అలాగే మాట్లాడతారు. కాబట్టి దాన్ని కన్సిడర్ చేసుకోకండి. ఇక 2, దీంట్లో మీరు అంటున్నట్టుగా ఇంత అని లెక్కేస్తున్నారు కాబట్టి మీరు పెట్టేయండి. పెట్టిస్తే దాన్ని నేను ఎలాగోలా కంప్లీట్ చేస్తాను. ఎందుకు ఎలాగోలా అన్నాను తెలుసా? మీకు ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, దాన్ని క్లియర్గా జాగ్రత్త వినండి. ఇంతకుముందు చెప్తాను, ఎప్పుడు చెప్తాను, జాగ్రత్త వినండి. మీరు వాయిస్లు ఇందులో వచ్చి వినడం లేదా వాయిస్లు పెట్టడం, ఎవరు ఏదంటే స్పందించడం కాకుండా నేను పెట్టేదాన్ని సంపూర్ణంగా వినండి. వింటే మీకు అర్థమవుతుంది. ఎవరో అది వినేసి ఇలాగన్నారు, డాడీ అలాగన్నారు, ఇంకా ఏం వద్దు. మీరు కరెక్ట్గా విని ఆలోచించండి. భవిష్యత్తు కావాలన్న వాళ్ళు ఆలోచించండి, భవిష్యత్తు కావద్దన్న కూడా మరీ ఎక్కువగా ఆలోచించండి. వినండి, ఆలోచించంటే భవిష్యత్తు కావాల్సిన వినండి, భవిష్యత్తు కిబోలో వద్దన్న వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా వినండి. మన కంపెనీలో డెవలప్మెంట్ కొరకు నేను తీసుకున్నటువంటి ఒక ముఖ్యమైన నిర్ణయం 66 సెల్లు 100x2 132కి బండి × 12 1584 కారు ఇస్తానని చెప్పాను. అన్ని కంపెనీలు ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్తారు. కనీసం డౌన్ పేమెంట్ కూడా ఇవ్వలేని కంపెనీలు కోకొల్లులు. అలాంటిది నేను ఎప్పుడైతే అలా చెప్పానో చాలామంది ముందుకు వచ్చారు. అలా వచ్చిన వారందరికీ మరొక్క మారు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే ఒకరి కింద ఒకరు వచ్చి యాజ్ పర్ టీమ్ సిస్టమ్ ప్రకారం, యాజ్ పర్ రెఫరల్ ప్రకారం, యాజ్ పర్ సీనియర్ అండ్ జూనియర్ ఒకరి కింద వచ్చినటువంటి ఆ లెవెల్స్ ప్రకారం అన్ని కంపెనీలు ఇంతవరకు ఇచ్చాయి. దాంట్లో సక్సెస్ రేట్ తక్కువ. ఎందుకంటే 2 మ్యాట్రిక్స్ మీద వెళ్ళారు. మీకు అర్థం అవడానికి చెప్తాను. 5 మ్యాట్రిక్స్ మీద వెళ్ళారు. 5, 25, 125, 625, 3125 అనేది 5 లెవెల్స్లో ఉంటుంది. దీంట్లో ఏదో ఒక లెవెల్లో బేస్ చేసి ఇప్పుడు మనం 1584 చెప్పాం కాబట్టి మనం లాస్ట్ లెవెల్కి వెళ్తాం. లాస్ట్ లెవెల్కి వెళ్ళి అక్కడ వస్తే ఇంత చాలు అని మనం అనుకొని ఇస్తే ఇందులో విన్ అవ్వడం ఇంపాసిబుల్, చాలా తక్కువ. కంపెనీకే లాభం ఉంటుంది దీంట్లో. జాతీయ డాడీస్ కంపెనీకే లాభం ఉంటుంది దాంట్లో. ఎందుకంటే సక్సెస్ రేట్ తక్కువ. అలా ఉంటే వీళ్ళు గెలవలేరు. అలా గెలవకపోతే మనం అనుకున్న కమ్యూనిటీ రాదు.
నేను అనుకున్న కాయిన్ రేటుకి సపోర్టింగ్ ఉండదు అన్న ఉద్దేశంతో కాయిన్ వేరు, గిఫ్ట్ వేరు, అది కూపన్ వేరు, గిఫ్ట్ వేరు, టీంతో సంబంధం లేకుండా వేరు చేశాను. టీంతో సంబంధం లేకుండా వేరు చేశాను. కూపన్స్ కొన్నోడికి టీం ఉండని అవసరం లేదు. అది నేను పెట్టింది అక్కడ. ఎందుకంటే టీం చేసే వాళ్ళందరి దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. కూపన్ ఒక్కొక్కటి కొనిమ్మని చెప్పాను నేను. ఒకేసారి 33 కొనండి, 33,000 ఎప్పుడు చెప్పలా. వాడికి అర్జెంట్ కావడానికి ఒక హోల్సేలర్ లాగా మీరు అది తీసుకొని ఆ కూపన్ కొనేసి ఇవ్వండి. అందుకే కూపన్ క్రియేట్ చేసుకున్న డబ్బులు హోల్సేల్ అకౌంట్లో పెట్టాను. ఆ కూపన్ని ఎవరికి కావాలో వాళ్ళకి ఇచ్చేయండి. మీరు ఆ కూపన్ కొనిపెట్టినందుకు గాను 5% మీకు వస్తుంది. కూపన్ కొనిపెట్టినందుకు. 2, మీకు 66 వస్తే మీకు చెల్లిస్తున్నాను. ఈ 66, 132 వగైరాలకి టీం ఉండవసరం లేదు. చెక్ చేసుకోండి. ఓన్లీ కూపన్ కొనుక్కుంటే చాలు నేను ఇచ్చాను. మళ్ళీ రిమెంబర్ ఇట్, కొనుక్కుంటే చాలు నేను ఇచ్చాను. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఇలా టీం ఉండవసరం లేదు. రియల్గా టీం చేసిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. వీళ్ళెవరు టీం చేసిన వాళ్ళు కాదు. రియల్గా ఉన్నవాళ్ళు, టీం చేసేవాళ్ళు వేరే ఉన్నారు. అంటే మనలోనే వాళ్ళు టీం చేశారు. ఈ 160 మందిలో అతి తక్కువ మంది టీంని కలిగి ఉన్నారు. నాకు ఫ్యాక్ట్ తెలుసు కాబట్టి చెప్తున్నాను. అతి తక్కువ మంది టీం ఉన్నారు. మనం అప్పుడు ఏం జరిగిందంటే 2-3 కారణాలు దీని మీద డిపెండ్ అయ్యాయి. ఒకటి, గిఫ్ట్ గెలవాలనే ఆలోచనతో మొత్తం డబ్బులు ఇచ్చుకునే వాళ్ళే మొత్తంగా వచ్చారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక 5,000, 2,000 కొనే వాళ్ళు లేరు. నేను చెప్పింది 1, 2 కొనుక్కోండి అని చెప్పాను. కానీ ఆ చేసిన ప్లాన్ గిఫ్ట్ రావడం అనేది సక్సెస్ఫుల్ కాబట్టి దానికి మొత్తం కొన్నారు. ఈ మొత్తం కొన్నోళ్ళకి టీం లేదు. ఎవరో ఒకరిని వేసుకొని ఆ డబ్బులు మొత్తం ఇచ్చి కొనిపించారు. మన తర్వాత ఈ కూపన్స్ అమ్మేశారు. కూపన్స్ అమ్ముకోలేని వాళ్ళు అతి తక్కువ మంది. మీరు జూమ్లో మాట్లాడుతూ నేను అమ్ముకోలేదు అంటే అది నిజాలు కావు. ఒకరికొకరు మాట్లాడుకొని నేను అమ్మలేదంటే నిజం కాదు. ఎందుకంటే ఎవరి అకౌంట్లో ఎన్ని కూపన్స్ ఉన్నాయి, అవి ఎవరెవరి అకౌంట్లోకి వెళ్ళాయి అనేది A to Z రికార్డు ఉన్నది నా దగ్గర. నాకు తెలుసు అది ఎవరెవరికి ఎలా చేశారు. చెప్పినవన్నీ నిజాలు కావు. అంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నాను. ఆ విషయంలో పర్టికులర్ ఈ విషయంలో నా దగ్గర ఉండిపోయి అనేది కరెక్ట్ కాదు. తక్కువ మంది ఉంటారు. అయితే ఇక్కడే అసలు విషయం దాగి ఉంది. ఇదే మీరు వినాలి. నేను సెల్ తీసుకోవాలంటే నాకు నా సీనియర్స్ ఏం చెప్పారంటే 33,000 పెట్టి కొనేసుకో, దాంట్లోంచి 5% నీకు వస్తుంది, లేకపోతే ఆయనను కొనిస్తాడు. ఈ 66 కూపన్స్ మనం బయటకు అమ్మేస్తే మనం 33,000 మనకు వచ్చేస్తాయి. తిరిగి 7,000 రూపాయల సెల్లు లేదా డబ్బులు మనకు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, 7,000 రూపాయల సెల్లు మరియు డబ్బులు మనకు వస్తాయి. ఇది అది 2 మనకు వస్తాయి. కాబట్టి ఇది మీకు లాభం అని చెప్పారు. అది నిజం కూడా. 2 పైకి వెళ్దాం. 66, 132 కొనుక్కుంటే మీకు బండికి డౌన్ పేమెంట్ వస్తుంది. దాని EMIకి కాయిన్స్ వస్తాయి. కాబట్టి మీ 66,000 మీకు వెనక్కి వస్తాయని వాళ్ళకి చెప్పారు. ఇది తప్పు అనడం లేదు. నేను డిజైన్ చేసింది అది. అందులో చిన్న మనం వదిలేసాం. మనం అది మాట్లాడదాం. అయితే ఇలా 2 సెల్లు బండి తీసుకున్నారు. గుర్తుపెట్టుకోండి. అక్కడ కొన్ని సందర్భాల్లో ఆ 2 సెల్లు బండి ఒకరు తీసుకున్నారు. 66,000 కదా, 66,000కు గాను 15,000 సెల్ ఫోన్కి వస్తే 15,000 బండికి 30,000 అక్కడ మీకు వచ్చేసింది. ఇక కారు దగ్గరికి వెళ్తే మీరు ఇన్ని చేస్తే కారు అని చెప్పారు.
అక్టోబర్ 10 కల్లా నాకు ఎంతమంది వస్తుందో వాళ్ళతో నేను క్లోజ్ చేస్తాను అని నేను అన్నప్పుడు, ఇది ఈ సిఇఓ అనే కార్ విన్నర్ని చాలామంది ఇప్పుడు సో కాల్డ్ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పింది ఏంటంటే, కాదండి ఇంకొంచెం టైం పెంచండి, లేదా దీన్ని తగ్గించండి అంటే, అప్పుడు నేను మాట్లాడిన దాని ప్రకారం 1000 కూపన్స్ కొంటే ఇస్తానని చెప్పాను. 1000 కూపన్స్ గుర్తుపెట్టుకోండి, ఇది 1000 కూపన్స్. 90% మంది వీళ్ళే, 90% వీళ్ళే, ఇంకా అంతకంటే ఎక్కువ ఆశ్చర్యం లేదు. 1000 అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి నేను ఇచ్చాను. అయితే ఈ 1000కి ఎన్ని బాల్ వస్తాయి, ఎన్ని సెల్ ఫోన్లు వస్తాయి లెక్కేసుకొని మరీ పేర్చుకొని మరీ కొన్నారు. లెక్క వేసుకొని మరీ పేర్చుకొని కొన్నారు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 1 వస్తే 7,000 రైట్, 2 వస్తే 14,000 2 సార్లకి రైట్, ఒక బండికి మొత్తం 30,000 ఓకే. కానీ ఇక్కడికి వచ్చేసరికి 1,600 వస్తేనే 1,558 అనలేకపోతున్నాను. 1,600 వస్తేనే కాకుండా 1000కి నేను 1,00,000 రూపాయలు ఇచ్చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ తక్కువ దానికి ఇక్కడ 1,00,000 అంటే ఇక్కడ దీనికి ఎన్ని వస్తాయో ఒకసారి చూడండి. 15 సెల్ ఫోన్లు, 7 బళ్ళు చూసుకోండి. 15 ఏళ్ళు 1,80,000, 1,80,000 కాదు, 1,05,000, 7 బళ్ళుకి ఇది ఒక 1,05,000, 15,000 చొప్పున 2,00,000. సెల్ ఫోన్ తీసుకుంది 1,00,000 గుర్తుపెట్టుకోండి. 1000లో 15 సెల్ ఫోన్స్ ఇంటూ 7 అంటే 1,05,000. 7 బళ్ళు వస్తాయి. 7 బళ్ళు ఇంటూ 7 ఇంటూ 15 అంటే 1,05,000, 2,10,000. నేను ఇచ్చింది 1,00,000, 3,10,000 ఇక్కడ వెళ్ళిపోయింది. 3,10,000 ఇక్కడ వెళ్ళిపోయింది. ఇక మిగిలింది 5,00,000 రూపాయలు కదా వీళ్ళు చేసింది. 5% 25,000 రూపీస్ అది ఎవరు తీసుకున్నా డబ్ల్యూఎస్లో అంటే ఇప్పుడు 3,35,000. గుర్తుపెట్టుకోండి డాడీస్, లెక్క వేసుకోండి. 2 తర్వాత నాన్ స్టాకబుల్కి 106 రూపాయలు చేసి ఇచ్చాను. అంటే ఇదొక 1,00,000 చిల్లరు. అంటే ఇప్పుడు ఎంత అయింది? 3,35,000 ప్లస్ 1,05,000 అనుకోండి, 4,40,000. నాకు ఇచ్చిందంతా 5,00,000. ఇందులో మిగతా ఖర్చు నాకు ఉండనే ఉంటాయి. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకొని నేను చెప్పేది పూర్తి వినండి. పని మానుకొని వినండి. మీకు సరెండర్ అకౌంట్ ఇస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను, విని తీరాలి. తర్వాత ఇందులో కొంతమంది అనేక కంపెనీల్లో పనిచేసి తన డబ్బులు పోగొట్టుకోవడం కాకుండా, మీలో చాలామంది డబ్బులు పోగొట్టేసి కూడా ఒక లెక్కల అనుభవం వచ్చింది. అది తప్పనటం లేదు, ఒక లెక్కల అనుభవం వచ్చింది. వాళ్ళకి చెప్తున్నాను, అందరూ బండి విన్ అవ్వరు కాబట్టి, అందరూ కారు విన్ అవ్వరు కాబట్టి, అందరూ సెల్ విన్ అవ్వరు కాబట్టి ఆ విన్ అవ్వలేని సంఖ్య ఏంటి? ఇక్కడ విన్ అవ్వము అనే ఉద్దేశంతో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఏదో ఒకలాగా మొత్తం బంచ్ కొన్నారు. 66, 132 బంచులు కొన్నారు. ఇక్కడ విన్ అవ్వలేదు ఏం లేదు. వెళ్ళిన కూపన్స్ అన్నీ వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళాయి. డైరెక్ట్గా 2 3 కూపన్స్ అన్నీ వెళ్ళలేదు. ఆ 2 3 వెళ్ళి కూడా ఈ 66, 33, 1600కి కనెక్ట్ చేసుకొని కొన్నారు. అంటే దీంట్లో మీరు 5,00,000కి 4,40,000 అయినా 8,00,000 రూపాయలు కూడా అంతే బేసిక్లో వెళ్తుంది. 24 సెల్ ఫోన్లు, 12 బళ్ళు, ఒక బండి. మళ్ళీ ఇక్కడ అంతే, ఒక కారుకి ఇక్కడ అంతే. నా దగ్గర ఏది లెక్కేసి మరీ చేసుకున్నాను.
కానీ మనం ఏం చేస్తున్నాం, ఎంతమంది వచ్చారు ఇంటూ 500. అరే ఆయన దగ్గర ఎలాగొస్తాయి, కంపెనీని అడుగుతున్నాడు, దానికి కాయిన్స్ ఇచ్చేసాడు. మనం అమ్ముకున్న కాయిన్స్ని మనం డబ్బులు తీసుకున్నది రూపాయికైనా 100కైనా, రూపాయికైనా 100కైనా, 100కైనా రూపాయికైనా మనం అమ్ముకున్న కాయిన్ డబ్బులు మనం తీసుకున్నాం, ఆయన అడగలేదు. మరి ఆయన కాయిన్స్ మనకు అమ్మినప్పుడు ఆ డబ్బులు ఆయనే కదా, మరి మనకెందుకు ఈ బళ్ళు కార్లకి ఇది డబ్బు అంతా ఖర్చు పెట్టారని చాలా తక్కువ మంది ఆలోచించారు. అలా ఆలోచించడం లేరే అన్నాను, చాలామంది ఉన్నారు, కానీ మొత్తంలో చూస్తే చాలా తక్కువ. వాళ్ళే డాడీ మీ దగ్గర ఎక్కడ ఉన్నాయి డబ్బులు లెక్కేసి చూసాం, అంత లేవు, అపోహపడుతున్నారు, ఎవరో చెప్పిన దానికి వీళ్ళు ప్రేరేపితం అవుతున్నారు అనేటువంటి నాతో మాట్లాడారు అది అలాంటి వ్యక్తి. అది నిజం కూడా. ఇక్కడ ఏమైంది, నేను ఒక సందర్భంలో ఒక మీటింగ్లో ఎంతమంది వచ్చారు అనేటువంటి ఒక వాయిస్కి 12 కోట్లు వచ్చారని చెప్పాను. ఎందుకంటే సగటు మనిషిని, సర్వసాధారణమైన మనిషిని, నేను మీలాగే మీరు తినే తిండిలోనే ఒకరోజు మీరు తిన్నది కాకుండా ఇంకో రోజు ఇంకోరు తిన్నది, ఈ మనకు తెలిసిన ఈ ఫుడ్డే తింటున్నాను. సహజమైన మనిషిని, ఓ మంచి లక్ష్యంతో స్టార్ట్ చేసుకున్న మనిషిని నేను, ఇవే తింటున్నాను మీలాగే. ఒక ఎమోషనల్ పీరియడ్లో ఒక మీటింగ్ మధ్యలో నించొని చెప్పినప్పుడు ఎమోషన్తో 12 కోట్లు అని చెప్పాను. అంతే. అక్కడి నుంచి మ్యాథ్స్ లెక్చరర్స్ కొంతమంది ఉంటారు మనలో, వాళ్ళకి రెక్కలు వచ్చాయి. అంటే నిజం కాదని తెలిసినా వాళ్ళు డిమోటివేషన్ చేసి వేరే వేరే ఆలోచనతో ఉండడం వలన ఈ మ్యాథ్స్ మెట్రిక్స్ బాగా తెలిసిన ఈ లెక్కల మాస్టర్లు ఏం చేశారంటే ఇంత ఇంటూ ఇంత ఇన్ని వేల కోట్లు, ఇంపాసిబుల్. దానికి ఒక్కొక్కడు వీడి విదేశాలు పారిపోతారని, వీడు ఇక్కడ పారిపోతారని, పరిగెత్తడానికి కాదు, అర్జెంటుగా అమ్మాయిలు ఉంటే క్షమించండి తల్లులారా, అర్జెంటుగా నాకు పాస్కి వచ్చిన బాత్రూమ్కి వచ్చిన పరిగెత్తలేని బతుకైపోయింది. దానికి కారణాలు 100 చెప్పచ్చు. లేదు నేను అన్యాయం, ఇప్పుడైతే అప్పుడు అందరూ జాలి చూపించారు, ఇప్పుడైతే ఆవిడ అన్యాయం చేసేటట్టు ఎలాగైపోయింది, తప్పు చేసేటట్టు ఎలాగైపోయింది అనుకోవచ్చు. మీ ఇళ్ళల్లో, మీ కుటుంబాల్లో, మీకు తెలిసిన వ్యక్తుల్లో, లేకపోతే మనకో చాలా జరుగుతుంటాయి. అవన్నీ అన్యాయం చేసిన వాళ్ళు కాదు. ఇంత పెద్ద బిజినెస్ని నా తల మీద ఎత్తుకొని పడుతున్న టెన్షన్, దీంతో పాటు ఇంకా ఎక్కువగా నన్ను కలిచివేసి కుదిపేసి ఈ స్థితి తీసుకొచ్చిన బీవీ హార్ట్, దానివల్ల నాకు ఈ ప్రాబ్లం వచ్చింది. ఆ బీవీ హార్ట్ వల్ల నాకు ఈ ప్రాబ్లం వచ్చింది. ఎక్కడికి కాదు, చెప్పాను కదా, బాత్రూమ్కి వస్తే పరిగెట్టెళ్ళాను. ఇవన్నీ వదిలేసి ఎక్కడికో పారిపోతాడు అనేది కూడా మొదలెట్టారు. ఎక్కడ పారిపోతాను, నేను పారిపోవడానికి పెట్టేవాని కాదు. దీనికి పూర్వమే ఫైనాన్షియల్గా నాకు మైనస్ కాదు. నేను ఎప్పుడూ సర్వసాధారణ బతికే మనిషి. అందులో ఒకరిద్దరికి నా గురించి తెలిసిన నేను ఎప్పుడు నా విషయాన్ని ఎప్పుడు నేను గోప్యంగా ఉంచుకుంటాను. ఎందుకంటే ఈ సమాజంలో డబ్బు ఉందని తెలిసినా, డబ్బు లేదని తెలిసినా ఒక్కడు మనకు ₹1 అప్పివ్వడు, ఊరికనివ్వడు. మరి ఎందుకు చెప్పాలి అన్న ఉద్దేశంతో గోప్యంగా బతికాను. అంతేగాని దీని అవసరం లేదు నాకు. సో ఇప్పుడు విషయానికి వస్తే, ఇలా 12 కోట్లు అని లెక్కేశారు. నేనే చెప్పాను, నేను తప్పని లేదు, నేను చెప్పాను. ఎమోషనల్లో మీరు కూడా అలాగే చెప్పుకుంటారు. మనం పెళ్లి సంబంధాలు చూసినప్పుడు చెప్తాం, మాకు ఎంత ఉందో అంటున్నాడు. మధ్యలో చెప్తాడు, పెళ్లి సంబంధం చూసేవాడు అలా పర్లేదు, ఉద్యోగం ఉంది, 10 ఎకరాల పొలం ఉంది, అది అని చెప్తాడు. వాడు అది చూడు, వీడు చూస్తానని అడగడు. అన్నీ అయిపోయిన తర్వాత చూసుకుంటారు. ఇది సామాన్యమైన విషయాలు. ఇది పెళ్లి సంబంధం కాదు, కంపెనీల విషయంలోనూ, ఈవెన్ ది గవర్నమెంట్ విషయంలోనూ, ఇవి మన కుటుంబ సైకిల్లో కూడా నడుస్తాయి. అలాంటి ఒక కుటుంబ వ్యవస్థలో నుంచి, అలాంటి ఒక పరిపాలనలో నుంచి పుట్టి పెరిగిన వ్యక్తిని మీలానే, దాంతోనే 12 కోట్లు అని చెప్పాను. అంతే.
మనకేం వస్తుంది, మనకు ఏమి ఇచ్చారు, మన కాయిన్ ఏంటి, మన కాయిన్ భవిష్యత్తు ఏంటి, దానివల్ల మనకు వచ్చేది ఏంటండి ఎవ్వరు చూడలే. ఎంత దొబ్బేశాడు, ఇదే మొదలెట్టారు. దీనివల్ల మనందరం ఏం కోల్పోయింది తెలుసా నాన్న? వింటున్న ప్రతి ఒక్కరికి అంటున్నాను, మనం ఏం కోల్పోయాం తెలుసా నాన్న? కాయిన్ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోయాం. చిన్న చిన్న టైం లాడ్స్ వచ్చాయి. అంటే 1 year గడిచింది, 23వ తారీఖు అద్భుతం జరుగుతుందని ఎదురు చూశాను కానీ జరగలేదు. అంటే ఒక విషయానికి అనేక విషయాలు ముడిపడి ఉన్నటువంటి వ్యవస్థ ఈ క్రిప్టో అని మీకు ఎన్నోసార్లు చెప్పాను. కానీ నేను ఇప్పుడు ఇచ్చాను కదా ఇంటర్నేషనల్కి, మరి అప్పుడే ఇచ్చేయచ్చు కదా. అంటే ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. 12 ఏళ్ళ నుంచి నేను ఈ పని చేస్తున్న ఎక్స్చేంజ్ కావడం అనేది 12 ఏళ్ళ నుంచి లేదు కదా, అది మన ఇండియాలో లేదు. ఇలాంటి అనేక సమస్యలు, ఇంతమంది వస్తారని నేను అనుకోలేదు, ఎక్కువ వచ్చేసారు. దీంతో జాగ్రత్త తీసుకోవాల్సి వచ్చింది, అది లేట్ అయింది. దీని అన్నింటికంటే నేను అవిటి వాణ్ణయ్యాను, ఎవరిని నమ్మి చేసేది కాదు. కారణం చెప్తాను వినండి, ఎవరిని నమ్మి చేసేది కాదు. గుండెల మీద చేసుకొని మీ హృదయాన్ని తాకినట్టు మీరు అడగండి. చెప్పే మాటలకి చేసే పనులకి ఎవ్వరికి పొంతం ఉండవు. అది బ్రతుకు తెరువులో ఒక భాగం. నేను దాన్ని తప్పట్ను, బ్రతుకు తెరువులో ఒక భాగం అది. వీళ్ళు సో అది డిలే అయింది ఆ ప్రాసెస్. అది కూడా ఒకందుకు మంచిదే.